మనందరికీ తిరువనంతపురం గదుల గురించి తెలుసు. అయితే నిన్నే ఓపెన్ చేసిన పూరి జగన్నాథ్ గుడి గదుల గురించి తెలుసా? ఒకసారి ఈ వీడియో ఫుల్ గా చూసేయండి. అమ్మా లోగో వేసుకోమ్మా. రెండవ గది 14 జూలై 2024 మధ్యాహ్నం 1 గంటకు తెరిచారు. ఆ గదిలో ఏముందని ఒరిస్సా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ గది 46 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేశారు. ఈ స్వామి గది మిస్టరీని మధ్యాహ్నం మెజిస్ట్రేట్ సమక్షంలో విశ్వనాథ్ గారు, సిద్ధార్థ శంకర్ గారు, అరవింద్ పాటి తదితరులు వెళ్లారు. ఈ అధికారులు మధ్యాహ్నం 1:28 లోపలికి వెళ్లారు. ఏం జరుగుతుందా అని ఒరిస్సా ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చారు. బయటకు వచ్చే ముందు జనాలు చాలా క్యూరియాసిటీగా ఎదురు చూశారు. ఆ 4 గంటలు జనాలకి 4 యుగాలుగా గడిచింది. గుళ్ళో పనిచేసే భద్రతా సిబ్బంది సూపరింటెండెంట్ మిశ్రాకి సడన్ గా అస్వస్థతకు గురయ్యారు. ఈ వార్త ఒక సేవకుడి చెప్పడంతో అంతా కలవరం చెందారు. లోపలికి వెళ్లి బయటకు వచ్చిన ఆఫీసర్స్ అందరికి మానసిక ఆరోగ్యం చాలా బాగానే ఉంది. వెనకాల శయన మందిరం, ఎడమ వైపు రత్న భాండాగారం. ఈ శయన మందిరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి పండగల్లో వాడతారనమాట. అసలైనది రత్న భాండాగారం. ఆ గది తెరిచినప్పుడు ఒక పాము కనిపించిందని టాక్. లోకి వెళ్లేటప్పుడు అక్కడంతా గదిలాలే. ఒక పాములు పట్టే వాడిని కూడా తీసుకెళ్లారు. ఎలాగైతేనే రెండో గది మిస్టరీ ఓపెన్ అయింది. చీకటి గదిలో ఉన్న రత్న భాండాగారంలో శక్తి స్వరూపిణి విమల లక్ష్మీదేవి ఉంది. ఈ శయన మందిరం పక్కన ఒక స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది. ఆ స్ట్రాంగ్ రూమ్ లోనే సంపదను లెక్కిస్తారు. అయితే లోపలికి వెళ్లిన అధికారులకి అలమారులో చిమ్మిన వర్షపు నీరు కనిపించింది. అక్కడ ఒక పెట్టి దొరికింది. దాంట్లో వజ్రాలు, బంగారాలు, ఇంకా స్వామికి చేసిన నగల అనేక సంపద ఉంది. ఈ గదులు ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి తెరుస్తారంట. అయితే ఈ గదిని 46 సంవత్సరాల తర్వాత తెరిచారు. 3వ గది ట్రెజరీని తెరిచి చూడాలని, అందులో ఏముందని చాలా ఆసక్తిగా ఉంది. నాకైతే లిటరల్లీ ఆ రత్న భాండాగారాన్ని ఒక్కసారైనా చూడాలని ఉంది. ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా లైక్, షేర్, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎన్ని సోడాలు ఇస్తారో మీకే వదిలేస్తున్నా. ఇంకొండండి రా బాబు.